బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గత కొద్ది రోజులుగా వివిధ సమావేశాలతో నేతలు బిజీ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసారి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి జెడ్పీ చైర్మన్లతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కించుకుంటామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆయన నియోజకవర్గంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట. అసలు బండి సంజయ్ స్కెచ్ ఏంటి? కరీంనగర్ జిల్లా బీజేపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ముఖ్యంగా పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. గత నెల రోజుల నుంచి సమావేశాలతో నేతలు బిజీ అయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. సర్పంచ్ ఎంపీటీసీలను గెలిపిస్తే 5 లక్షలు, జెడ్పీటీసీలను గెలిపిస్తే 10 లక్షల నిధులు మంజూరు చేసి ఇతర నిధులతో అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామస్థాయి నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికీ మండల అధ్యక్షులతో సమావేశమయ్యారు. అదేవిధంగా పోలింగ్ బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వారంలో 2 రోజులు కరీంనగర్లోనే మకాం వేస్తున్నారు. ఖచ్చితంగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఆశావాహులతో సమావేశమవుతున్నారు. అంతేకాకుండా బీజేపీ పరిస్థితి గురించి క్షేత్రస్థాయిలో సర్వేను నిర్వహిస్తున్నారు. ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఢీకొట్టి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో బీజేపీకి పెద్దగా సీట్లు రాలేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గట్టి పోటీ ఇచ్చింది. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఓటు శాతం పెంచుకుంది. అయితే ఈసారి గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బాగా వేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే అభివృద్ధి జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా నిధులు ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని బీజేపీ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా బలమైన నేతలకు టికెట్ ఇస్తామని, ఎలాంటి వర్గాలుండవని సంజయ్ స్పష్టంగా చెప్తున్నారు. ఎప్పుడు ప్రజలతో ఉండే నేతలకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అంటున్నారు. కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 బలహీనంగా ఉన్నాయని, గట్టిగా కష్టపడితే 80% పైగా సీట్లలో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఎలాంటి నోటిఫికేషన్ రానప్పటికీ బీజేపీలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైపోయింది.